హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏమేమి పనులు చేసుకున్నాను, అలాగే బాబుతో ఎలా టైం స్పెండ్ చేశాను అనేది ఈరోజు వ్లాగ్లో అయితే చూసేయండి. సో ఇక్కడ మార్నింగ్ లేవగానే కొద్దిసేపు అయితే రిలాక్స్ అవుతున్నాను. ఎండ్ అయితే మాకు డైరెక్ట్ బాగా వస్తుంది. సో అందుకే కాసేపు అక్కడ కూర్చొని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేస్తున్నాను. ఏంటి మీ ఇంట్లో ఎప్పుడు ఎక్కువ దోశలే ఉంటాయి అంటే, మా బాబు ఇడ్లీ అట్లాంటివి ఏం తినడండి. దోశ, వడ ఇలాంటివే తింటాడు. సో అందుకే ఎక్కువ దోశలే పోస్తుంటాము. దోశలు కూడా డైలీ ఏమి ఇవ్వము, 2 డేస్కి ఒకసారి అలా పోస్తాము. దోశ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మా బాబు అండ్ ఇంకా మేమందరం బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఇలా మా ఇంటి బయట అయితే ఓపెన్ ప్లేస్ బాగా ఉంటుందండి, గాలి బాగా వస్తుంది. సో బాబుని తీసుకొని కాసేపు ఆడిపిద్దామని చెప్పి బయట అయితే కూర్చొని ఉన్నాము. ఇక్కడైతే మాకు అరుగులాగా ఉంటుందండి ఇంటి బయట గేట్ పక్కనే. సో ఇక్కడ బాబుని కాసేపు అయితే కూర్చోబెట్టుకొని ఆడిపించుకుంటున్నాను. పిల్లలకి ప్లే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఈ ఏజ్లో అయితే ప్లే టైం ఎక్కువగా ఉంటేనే మొబైల్కి, టీవీకి అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. సో మ్యాక్సిమం మేమైతే మా వాడిని ఎక్కువ ఎంగేజ్ చేస్తూ ఉంటాము. ఆడిపించుకోవడం కానీ, బొమ్మలు వేయడం కానీ, ఏదైనా బుక్స్ కానీ అట్లాంటివి చేస్తాము. బుక్స్ అంటే ఏం పెద్ద చదవడు, అందులో ఉండేటి ఏదో ఒకటి ఏబీసీ అని అయితే చెప్తూ ఉంటాడు. కొద్దిసేపు ఇలా బయటకు తీసుకొచ్చి ఆడిపించామంటే మైండ్ అనేది కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఎప్పుడు లోపలే పెట్టేసి ఉన్నట్టుగా కాకుండా కొంచెం బయటలాగా మా వీధిలోనే అలా ఇలా కొంచెంసేపు తిప్పుతాము. పక్కనైతే స్కూల్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు స్కూల్ పిల్లలు ఆడిపించుకుంటారు. ఆడిపించుకున్న టైంలో కూడా నేను, లేదంటే మా హస్బెండ్ కానీ మా సిస్టర్ కానీ ఎవరో ఒకరైతే పక్కన ఉంటారు. బాబుని ఎప్పుడు ఒంటరిగా వదిలేము. ఎందుకంటే ఇప్పుడుండే రోజుల్లో బాగాలేవండి, ఏమీ ఆడలేదు, మగ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో ఏం చెప్పలేము. సో అందుకే మేమైతే బాబుకి వెంటనే ఉంటాం, ఎప్పుడు వెంటే ఉంటాం. పనంతా ఆపేసైనా సరే బాబు పక్కనే ఉంటాము. మనకి పని కంటే ముందు పిల్లలే ముఖ్యం కదా. సో అందుకే మేము పనంతా ఆపేసి వాడు ఆడుకోవాలి అనుకున్నప్పుడు మేము బయటకైతే ఎవరో ఒకరు వచ్చి బాబుతో తోడుగా ఉంటాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా వారు అల్లడు వాడు వద్దని చెప్పిన పనే చేస్తాడు. చూసారు కదా, వీడి వెంట అయితే ఎవరో ఒకరు ఉండాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఎటు వెళ్ళిపోతాడో తెలీదు, ఎక్కడ పడతాడో తెలీదు, ఎవరు పిలిచినా వెళ్ళిపోతాడు. ఇక్కడ నేను మీకు ఫ్లవర్ చూశారు కదా, పీకేశాడు, అంత అల్లరవాడు. మా ఇంటి ఎదురుగైతే చాలా తులసి మొక్కలు అయితే ఉంటాయండి. చాలా ఉంటాయంటే ఈ సీడ్స్ అనేది గాలికి అటు ఇటు పడి స్ప్రెడ్ అయ్యి చాలా మొక్కలు అయితే వచ్చాయి. చాలా బాగుంటుంది తులసి మొక్కలు ఇంటి ఎదురుగా. ఇలా ఉంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ గేట్ తీయగానే లేవగానే తులసి మొక్కలు ఫ్రెష్గా ఇట్లా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి అప్పుడప్పుడు నేను కోసి వాడుకుంటానండి, వాష్ చేసి. ఇదైతే మా ఏరియా. ఈ పక్కన ఇప్పుడిప్పుడే ఫ్లాట్స్ అనేవి ఇల్లు అయితే కడుతున్నారండి. అంటే ఇప్పుడు ఇది స్కూల్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఈ పక్క కొంచెం లేట్ అవుతుంది. ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్ నుంచి అయితే త్వరగా ఇల్లు అయితే కడేస్తున్నారు. మెయిన్లీ ఇంకొక రీజన్ ఏంటంటే, ఓపెన్ ఫ్లాట్స్ ఇలా ఉండడం వల్ల మనకి గాలి అనేది ఫ్రీగా వస్తుంది, సఫికేషన్ ఉండదు.
వెంటిలేషన్ బాగుంటుంది, అలాగే ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. మెయిన్ అనేది ఇరుగు పొరుగు గొడవలు టెన్షన్స్ అనేవి ఉండవు. నాకైతే ఇలా ఉండడమే ఇష్టము. ఆడుకునేసి లోపలికి వచ్చేసిన తర్వాత బాబుకైతే స్నాక్స్ ఇస్తున్నాను. ఈరోజు వ్లాగ్లో నేనైతే ఏం కుకింగ్ ఏం చూపించట్లేదు, ఓన్లీ బాబుకి ఏమేమి స్నాక్స్ ఇస్తున్నానని మాత్రమే చూపిస్తున్నాను. వాటర్ మిలన్ ఇచ్చేసిన తర్వాత ఇలా ఈవినింగ్ టైం అయిపోయింది, అప్పటికే ఆఫ్టర్నూన్ అది స్కిప్ చేసేసాను, ఏం చూపించలేదు. ఈవినింగ్ ఇంట్లో ఇలా మొక్కజొన్న కంకులు ఉంటే అది ఉడకబెట్టిస్తున్నాను. మొక్కజొన్న కంకులు అనేది స్టవ్ మీద పెట్టేసి బాబుకైతే డిన్నర్ ఈరోజు చపాతీ అండ్ జామ్తో ఇస్తున్నాను. పిల్లలకి ఎప్పుడు ఒకటే ఐటెం పెట్టకుండా ఇలా కొంచెం వెరైటీగా ఇస్తుంటే వాళ్ళకి తినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నేను ఎందుకైతే రోజుకు ఒక వెరైటీ ఇస్తాను. మళ్ళీ జామ్ పెడుతున్నారు, దగ్గు వస్తుంది, జలుబు చేస్తుంది అట్లాంటివి అంటే మా బాబు బాడీ కొంచెం కంట్రోల్లో ఉంటుంది. మాకు తెలుసు ఏమేమి ఫుడ్ పెట్టాలి, ఏం తింటే పడుతుందని మాకు కొంచెం తెలుసు. అందుకే కొంచెం లిమిట్గానే వేస్తాము. బాబుకైతే ఇప్పుడు పెట్టేశాక ఒకవేళ ఎర్లీగా కానీ పడుకోకపోతే మళ్ళీ ఏదో ఒకటైతే పెడతాము. ఒకవేళ లేదు పడుకున్నాడంటే దీంతోనే పడుకునేస్తాడు. సో నేను అందుకే కొంచెం ముందుగానే పెడతాను. పడుకోకుండా మేల్కొని ఉన్నాడంటే మళ్ళీ ఇంకొకటి అన్నం మనం తినేటప్పుడు కానీ ఫుడ్ ఏదైనా పెట్టడం, మళ్ళీ ఏమైనా స్నాక్స్ చేయడం అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, మా బాబు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే తింటుంటాడు. ఎప్పుడు ఒకటే ఇలాంటి వాళ్ళ కంటికి కూడా కొంచెం స్పెషల్గా కనిపించేది కనిపెడుతూ ఉంటే వాళ్ళకే కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, కొత్త ఐటమ్ ఏదో తింటున్నామని. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తింటారు. సో ఇలా తిన్న తర్వాత బాబు అయితే వెంటనే పడుకోలేదు, కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు. సో నెక్స్ట్ నేనైతే మొక్కజొన్న కంకి అయితే ఇచ్చాను. దాన్ని కూడా కొంచెం తిన్నాడు, కొంచెం పడేసాడు కూడాను. సో
సో ఇలా తినేసాడు. మళ్ళీ కొద్దిసేపు అయితే బయటికి వెళ్ళి ఆడుకున్నాడు. అప్పటికే చాలా చీకటి అయిపోయింది. అంత మేల్కొని ఉన్నాడంటే మాత్రం ఏదో ఒకటి నైట్ టైం ఎక్కువగా తినిపిస్తాం. ఎందుకంటే నైట్ చిన్నపిల్లడు కదండి, నైట్ మొత్తం ఆకలితో ఉండాలంటే కుదరదు. అందుకే ఏదో ఒకటి మధ్యలో స్నాక్స్ లాగైనా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాము. వీడియో ఇంతవరకు చూసారంటే ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి వీడియోనైతే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ముందుకి మరిన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికైతే నేనైతే చాలా ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అప్పుడే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. సో వీడియో ఇంతవరకు చూశారు కదా. ఇక్కడైతే నైట్ అయిపోయింది. సో బాబు కూడా తిన్నాడు, కొద్దిసేపు ఆడుకున్నాడు, తర్వాత పడుకున్నాడు. మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.